ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు వేగంగా మారనున్నాయి. కొత్త ఏడాదిలో ప్రపంచ వాణిజ్యం ఒక నవశకానికి నాంది పలకనుంది. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ బిజినెస్ లో కీలక మార్పులు కోరుకుంటున్నాయి. కానీ ఈ మార్పుతో లాభాలే కాదు, నష్టాలు కూడా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంపై ఆధిపత్యం సాధించిన చైనాకు చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్న అమెరికా చైనాపై ఆధారపడకుండా స్వయంగా తయారీ కేంద్రాలను పెట్టాలని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ పిలుపునిచ్చారు. ఏళ్ల తరబడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారం నడుస్తోంది. ఈ వ్యవస్థతో ప్రపంచ దేశాలన్నీ ఒక కనెక్షన్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ బంధాల్ని కత్తిరించే దిశలో అమెరికా సహా పలు దేశాలు అడుగులు వేస్తున్నాయి. ప్రపంచంలో సూపర్ పవర్గా ఉండడానికి అంతర్జాతీయ వ్యాపారాన్ని ఒక ఆయుధంలా ప్రయోగిస్తున్న బడా దేశాల వైఖరే దీనికి ప్రధాన కారణం. ఇందులో ముఖ్యంగా తలపడేది అమెరికా, చైనా దేశాలే అయినా భారత్ లాంటి దేశాలపై దీని తీవ్ర ప్రభావం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య జరిగే వ్యాపారంపైనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. వందల సంవత్సరాల నుంచి ప్రపంచంలో దేశాల మధ్య వ్యాపారం జరుగుతోంది. 20వ శతాబ్దం ప్రారంభం వరకు, అంటే 1914 వరకు అంతా బాగానే ఉంది. ప్రపంచంలోని దేశాలన్నీ తమ దేశ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ తమకు కావలసినవి దిగుమతి చేసుకునేవారు. కానీ ప్రతి దేశం తమకు తోచిన రీతిలో పన్నులు విధించేది. తమ కరెన్సీలోనే వ్యాపారం చేయాలని నిబంధనలు విధించేవి. ఇలాంటి సమస్యల వేళ ప్రపంచ యుద్ధాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి. ఈ యుద్ధాల సమయంలో ప్రపంచం 2 భాగాలుగా విడిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అప్పటి వరకు ప్రపంచ సూపర్ పవర్గా ఉన్న రవి అస్తమించని సామ్రాజ్యం కుప్పకూలింది. దీని స్థానంలో అమెరికా సూపర్ పవర్గా ఆవిర్భవించింది. అమెరికాకు పోటీగా రష్యా, సోవియట్ యూనియన్ ఉన్నప్పటికీ అది ముక్కలైపోయి బలహీనమైపోయింది. ఆ వెంటనే అంతర్జాతీయ వ్యాపారంలో కూడా కొత్త నిబంధనలు వచ్చాయి. ప్రపంచ దేశాలకు అమెరికా పెద్దన్న పాత్ర పోషించింది. ఈ కారణంగానే అమెరికా కరెన్సీ డాలర్తో వ్యాపారం కొనసాగించేందుకు ప్రపంచ దేశాలు అంగీకరించాయి. దీంతో దేశాల మధ్య జరిగే వ్యాపారం సజావుగా సాగేది. ఆ సమయంలో ప్రపంచ యుద్ధాల కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినడంతో అన్ని దేశాలు అమెరికా ప్రతిపాదించిన స్వేచ్ఛా వాణిజ్యానికి అనుమతించాయి. స్వేచ్ఛా వాణిజ్యం అంటే ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు లేదా పన్నులు లేకుండా చేయడం. ఈ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడడం మొదలైంది. దీంతో ధనిక దేశాలు పేద దేశాల్లో పెట్టుబడులు పెట్టి వస్తు ఉత్పత్తి ప్రారంభించారు. ఈ విధానంలో ప్రపంచమంతా ఒక్క పెద్ద మార్కెట్ లాగా మారిపోయింది. దీనివల్ల లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు కూడా దొరికాయి. అప్పుడే సీన్లోకి చైనా ఎంట్రీ ఇచ్చింది. దేశంలోని సముద్ర తీర ప్రాంతాల్లో షిప్పింగ్ హార్బర్లు, కంపెనీలు నిర్మించింది. లక్షల కోట్ల సంఖ్యలో చైనాలోని పేద ప్రజలు ఈ సముద్ర తీర నగరాలకు ఉపాధి కోసం తరలివచ్చారు. దీంతో తక్కువ ఖర్చుకే లేబర్ లభించడంతో ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు చైనాకు తరలి వెళ్లాయి. దీంతో చైనా ఒక బిజినెస్ హబ్ గా మారిపోయింది. అంతేకాక ప్రజలకు సూపర్ మార్కెట్లలో తక్కువ ధరకే వస్తువులు లభిస్తుండడం మరింత కలిసి వచ్చింది. అదే సమయంలో చైనా ఎకానమీ బలపడడం ఆరంభించింది. దీన్ని అడ్డుకునేందుకు అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు గ్లోబలైజేషన్ అనే కొత్త మంత్రాన్ని పఠించడం మొదలెట్టాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం మద్దతు పలికాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఎగుమతులు చేస్తూ అంతర్జాతీయ బిజినెస్ లో లీడర్ గా ఎదిగింది చైనా. చైనా చేసే ఎగుమతుల్లో సింహభాగం అమెరికాకి వెళతాయి. దీంతో దేశాల మధ్య శత్రుత్వాలు తుడిచిపెట్టుకుపోతాయని భావిస్తున్న తరుణంలో మళ్లీ దశాబ్ద కాలంగా పరిస్థితులు వెనక్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య ప్రపంచంలో సూపర్ పవర్ రేసు మొదలు కావడమే దీనికి ప్రధాన కారణం. చైనా ఎదుగుదలను చూసి, దాని మిలిటరీ పవర్ చూసి అమెరికా, చైనా దిగుమతులపై ఆంక్షలు విధించింది. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే సరుకు మీద 2019 నుంచి విపరీతంగా పన్నులు విధించింది. అదే బాటలో పలు దేశాలు అడుగులు వేశాయి. తమ దేశంలోకి వచ్చే దిగుమతులపై భారీగా పన్నులు విధించాలని, తద్వారా సొంత దేశంలో ఉత్పత్తి చేపడితే తాయిలాలు ఇవ్వాలని పలు దేశాలు నిర్ణయించుకున్నాయి. అయితే స్వేచ్ఛా వాణిజ్యంతో బలపడ్డ చైనా ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలకు అప్పుల రూపేణా సాయం ఆరంభించింది. ప్రపంచంలో తన ఆధిపత్యం పెంచుకునేందుకు చైనా ఇలా మెల్లగా కీలక దేశాల్లో పాగా వేస్తోంది. ఇప్పుడు చైనా వద్ద అప్పు తీసుకున్న దేశాల లిస్టులో మొత్తం 95 దేశాలు ఉన్నాయి. ఇదంతా చూసి అమెరికాకు భయం పట్టుకుంది. దీంతో చైనాను కట్టడి చేయడం తప్పనిసరి అయిపోయింది.
అందుకే అమెరికా చైనాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలతో దోస్తీ చేస్తోంది. క్వాడ్ వంటి కూటములే కాక తైవాన్ వంటి దేశాలకు వెన్నెముకగా మారుతోంది. తాజా పరిణామాలతో భవిష్యత్తులో గ్లోబలైజేషన్, స్వేచ్ఛా వాణిజ్యం ముగిసిపోవచ్చన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి.